హాయ్ అండి. మనీ సేవింగ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ మనం ఒక 5000 రెంట్ అద్దెకి దిగిపోయామనుకోండి. మన శాలరీ తక్కువ, అద్దె ఎక్కువ, ఈ పిల్లల ఫీజులు ఇవన్నీ అన్నీ ఉంటాయి. ట్యూషన్ ఫీజని, ఆటో ఫీజని, స్కూల్ ఫీజని అన్నీ చాలా ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? దిగిపోయాం కదా అని ఇదే ఇంట్లో ఉండిపోకుండా బెస్ట్ ఇంకేమైనా తక్కువకి మంచిది ఏరియా అదంతా బాగుందా చూసుకొని అక్కడ మళ్ళీ ఇంకో ఇల్లు మారాలి అంటే అదే మనం ఎప్పుడు అంత రెంట్ కట్టుకోలేకపోతున్నాం, ఈ బడ్జెట్ మనకు సరిపోవట్లేదు అనుకున్నప్పుడు, ఎందుకంటే ప్రతి మంత్ రెంట్ కట్టాలి. 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా మనం ఇల్లు కట్టుకునే వారికి కట్టాలి కదా. అందుకోసం మనం బెస్ట్ చూసుకొని వెళ్ళొచ్చు. అలాగే బెస్ట్ స్టడీ ఒకటి మనం చూసుకొని ఎంత ఫీజులైనా కట్టేస్తున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు. అది ఓకే, ఉంటే కట్టుకోవచ్చు, తప్పే లేదు. కానీ మనం వచ్చి శాలరీని పెట్టే కదండి మనం చేయగలం. శాలరీలు చూస్తే పెరగట్లేదు, కానీ ఇప్పుడు నిత్యావసర వస్తువులు కానీ, స్కూల్ ఫీజులు కానీ, ఆటో ఫీజులు కానీ అన్నీ చాలా పెరిగిపోతున్నాయి. అందువల్ల మనం వాటిలో కొన్ని ఖర్చులు తగ్గించుకోవచ్చు. అలాగే మనం ఏ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో లైట్ వేసుకొని అందరూ ఒకే టైంలో తినడం, అందరూ ఒకే టైంలో పడుకోవడం, ఎర్లీగా వంట చేసేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే మనకు కరెంట్ సేవ్ అవుతుంది. ఎర్లీ వంట అవ్వడం వల్ల ఫ్యామిలీతో మనం టైం కూడా స్పెండ్ చేయొచ్చు. పిల్లలకి చదువు కూడా బాగా చెప్పొచ్చు. బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయి.